బతుకమ్మ పండగకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైపోతుంది. పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి 2 చీరలు పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల 15 లోపు తయారీ మొత్తం 65 లక్షల చీరల తయారీ పూర్తి కానుంది. 2 షిఫ్టుల్లో పనిచేస్తున్న సిరిసిల్ల నేతలు ఇప్పటికే 36 లక్షల చీరలను సిద్ధం చేశారు. నిర్దిష్ట గడువులోపే మిగతా చీరలను అందించేలా కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే నాణ్యత విషయంలో కూడా ఎక్కడా రాజీ లేకుండా తయారైన ఇందిరమ్మ చీరలు ఆకట్టుకుంటున్నాయి. అదేంటో చూద్దాం. రేవంత్ సర్కార్ ప్రతి అడుగు గరీబోళ్ల పక్షమే. చేసే ప్రతి పని ప్రజల కోణంలోనే, ప్రజలకు మంచి జరగాలన్న తపనతోనే కాంగ్రెస్ సర్కార్ ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగానే పొదుపు సంఘాల మహిళల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ ఇందిరమ్మ చీరలను అందజేయనున్నారు. ఈ ఇందిరమ్మ చీరల ఉత్పత్తి శరవేగంగా కొనసాగుతుంది. మహిళలకు ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వనున్నారు. బతుకమ్మ చీరల కోసం సిరిసిల్ల నేతన్నలకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. 65 లక్షల చీరల తయారీకి ఆదేశించింది. 2 విడతల్లో 9 కోట్ల మీటర్ల వస్త్రం అందించింది. తద్వారా నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలన్న సదుద్దేశం ఉంది. ఎలాగూ సిరిసిల్ల టౌన్లో అధికంగా నేత కార్మికులున్నారు. వీరికి ఏడాది పాటు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. గత ఫిబ్రవరిలో ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా చీరలు తయారు చేసేందుకు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. 318 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరల ఉత్పత్తిలో వేగం పెరిగింది. 6,000 మంది కార్మికులు ఈ చీరల తయారీతో ఉపాధి పొందుతుండగా ఒక్కొక్కరు దాదాపుగా 20,000 వరకు సంపాదిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 30 లక్షల చీరలు రెడీ అయిపోయాయి. రోజు సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ గోడౌన్లో చీరల క్లాత్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. వస్త్రాన్ని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ కు అధికారులు హైదరాబాద్ పంపిస్తున్నారు. మరో 30 లక్షల చీరలను ఉత్పత్తి చేసేందుకు కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. చీరల ఉత్పత్తిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యార్ పర్యవేక్షిస్తున్నారు. ఇందిరమ్మ చీరల ఉత్పత్తి శరవేగంగా కొనసాగుతుంది. కార్మికులు మొదట్లో 1 షిఫ్ట్లో పనిచేయగా ప్రస్తుతం 2 షిఫ్టుల్లో చేస్తున్నారు. కొన్ని చోట్ల 3 షిఫ్టుల్లోనూ కార్మికులు పనిచేస్తున్నారు. నిర్ణయించిన తేదీలోపు ఆర్డర్ను పూర్తి చేసేలా కార్మికులు కష్టపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే 2.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అయ్యింది. ఇందిరమ్మ చీరల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. అందుకోసం చీరల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా చీరలు నాణ్యతతో రూపొందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలను నాసిరకం పాలిస్టర్ క్లాత్ తయారు చేయడంతో అప్పట్లో మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవేం చీరలంటూ ఆడబిడ్డలు మండిపడ్డారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం అలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్త పడుతుంది. నాణ్యతతో కూడిన చీరలను ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తుంది. పలు రకాల రంగుల్లో ఈ చీరలు మెరిసిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నిటికీ మించి ఒక్కో చీర దాదాపు 800 రూపాయల వరకు ధర పలుకుతుందని టెస్కో ఆఫీసర్లు చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో చీరల నాణ్యత ఉంది. మొత్తానికి బతుకమ్మ పండుగకు ఇవ్వబోతున్న ఇందిరమ్మ చీరలు పొదుపు సంఘాల మహిళలను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయి. ఆడబిడ్డలు, మహిళలు మరింత మురిసిపోయేలా మంచి నాణ్యతతో ఆ చీరల తయారీ జరుగుతోంది.